ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒకసారి రాజు విక్రమార్కుడు మళ్ళీ శ్మశానానికి వెళ్లి చెట్టుకి వేలాడుతున్న బేతాళుడును తన భుజంపై వేసుకుని నడవసాగాడు. అప్పుడు బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు, రాజా, నీకు సమయం గడవడానికి ఇంకో కథ చెబుతాను. కాని చివర్లో అడిగే ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉంటే నీ తల పగిలిపోతుంది. విక్రమార్కుడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. 4 స్నేహితుల కథ. ఒక గ్రామంలో 4 స్నేహితులు ఉండేవారు. వారిలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రతిభ ఉండేది. మొదటివాడు ఎముకలను చూసి అది ఏ జంతువుదో చెప్పగలిగేవాడు. రెండోవాడు ఆ ఎముకలకు మాంసం, చర్మం సృష్టించగలిగేవాడు. మూడోవాడు ఆ జంతువుకు ప్రాణం పోయగలిగేవాడు. నాలుగోవాడు చాలా తెలివైనవాడు, జాగ్రత్తగా ఆలోచించేవాడు. ఒకరోజు వారు అడవిలోకి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద ఎముకల కుప్ప కనిపించింది. మొదటి స్నేహితుడు చూసి, ఇవి సింహం ఎముకలు అన్నాడు. రెండోవాడు వెంటనే తన విద్యతో ఆ ఎముకలకు మాంసం, చర్మం ఏర్పరిచాడు. కొద్దిసేపట్లో నిజమైన సింహం రూపం తయారైంది. మూడోవాడు గర్వంగా చెప్పాడు, ఇప్పుడు దీనికి ప్రాణం పోస్తాను. అప్పుడు నాలుగోవాడు భయపడి ఇలా అన్నాడు, అదే ప్రమాదం. ప్రాణం పోస్తే సింహం మనల్ని చంపేస్తుంది. కాని మిగతా ముగ్గురు అతని మాట వినలేదు. అప్పుడు తెలివైన నాలుగోవాడు వెంటనే ఒక చెట్టెక్కి దాక్కున్నాడు. మూడోవాడు మంత్రం చదివి సింహానికి ప్రాణం పోశాడు. సింహం ఒక్కసారిగా లేచి గర్జించింది. ఆ వెంటనే అక్కడున్న ముగ్గురు స్నేహితులపై దాడి చేసి వారిని చంపేసింది. చెట్టు మీద ఉన్న నాలుగోవాడు మాత్రం బతికిపోయాడు. బేతాళుడు వెంటనే ప్రశ్న అడిగాడు, రాజా, ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు? విక్రమార్కుడు వెంటనే సమాధానం చెప్పాడు, ప్రాణం పోసిన మూడోవాడే అసలు బాధ్యుడు. ఎందుకంటే ప్రమాదం జరుగుతుందని తెలిసినా తన అహంకారంతో సింహానికి జీవం ఇచ్చాడు. ఇలా మాట్లాడగానే బేతాళుడు పెద్దగా నవ్వి మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. తెలివి లేకుండా ఉన్న విద్య ప్రమాదకరం. మంచి ఆలోచన మరియు జాగ్రత్త జీవితం కాపాడుతాయి. ఇటువంటి మంచి కథల కోసం చక్రి ఎడిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి.